వెల్కమ్ టు నితీష్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంటి స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 2 పెద్ద సైజ్ టమాటాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలను తీసుకొని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కట్ట పుదీనాని, ఒక కట్ట కొత్తిమీరని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీలో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పు పలుకులు వేసి వాటిని కూడా ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 1 కేజీ చికెన్ తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం పేస్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఒక 2 విజిల్లకు ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ వేసి కొద్దిగా సాజీరా వేసి వేగనివ్వాలి. సాజీరా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆనియన్ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చిలు వేసి అల్లం పేస్ట్ బాగా వేయించాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత అందులో ముందుగా పేస్ట్ పట్టుకున్న టమాటో పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. మసాలాలు బాగా కలిపిన తర్వాత 2 స్పూన్ల పెరుగు, 1 సగం చెక్క నిమ్మరసం పిండి బాగా కలపాలి. పెరుగు నిమ్మరసం కలిపిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచి ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని వాటిని మరగనివ్వాలి. మరుగుతున్న వాటర్లో హోల్ గరం మసాలా, కొద్దిగా సాజీరా, 4 ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి ఆయిల్, సాల్ట్ వేసుకొని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ కానివ్వాలి. రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి వాటిని 80% కుక్ అవ్వనివ్వాలి. 80% కుక్ అయిన తర్వాత గంజి వార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మిక్స్ చేసుకోవడం కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని దానికి నెయ్యి రుద్ది పెట్టుకోవాలి. ఆ నెయ్యి పైన ఒక లేయర్గా అన్నం వేసుకోవాలి. తర్వాత ఈ అన్నం లేయర్ పైన జీడిపప్పు పలుకులు, ముందుగా వేయించిన ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వాటర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రైస్ లేయర్ పైన కొద్దిగా కర్రీ వేసుకోవాలి. ఇలా ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఒక లేయర్లో రైస్ వేసుకుంటూ, ఒక లేయర్లో జీడిపప్పు పలుకులు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, కర్రీ వేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలిపితే చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఈ చికెన్ బిర్యానీ మైల్డ్ ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉంటుంది.